వరి సాగులో పంట యొక్క మొదటి దశలలో క్రింది 2 రకాల పురుగులు పంటను దాడి చేస్తాయి. అవి ఏంటంటే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు. ఒకవేళ పురుగులను సరైన సమయంలో నియంత్రించకపోతే అవి వరి పంటకి తీవ్రమైన హానిని కలిగిస్తాయి. వరి నాటిన 10 నుండి 15 రోజుల తర్వాత కాండం తొలిచే పురుగు యొక్క గుడ్ల నుండి వచ్చే పిల్ల పురుగులు 3 నుండి 4 రోజుల వరకు ఆకులను తింటాయి. దీని తర్వాత పిల్ల పురుగులు ఆకు యొక్క ఉపరితలం మీద నుంచి కిందకి సన్న పట్టు దారాలతో వేలాడుతూ నీటిలోకి వెళ్లడం మొదలు పెడతాయి. అప్పుడు అవి వరి యొక్క తృణ కాండానికి చేరి కాండంలోకి ప్రవేశించి కాండాన్ని తినడం మొదలు పెడుతోంది. ఒక్కసారి పురుగు కాండంలోకి ప్రవేశించాక దానిని నియంత్రించడం సాధ్యం కాదు. ఒకవేళ పురుగు కాండంని ఎదుగుదల సమయంలో తినడం జరిగితే కాండంలోకి వెళ్లిన 7 రోజుల తర్వాత పంట యొక్క ఆకులు రాలడం మొదలవుతోంది మరియు అవి వాడిపోతాయి. దానిని మొవ్వు చనిపోవడం లేదా డెడ్ హార్ట్ అని అంటారు. ఒకవేళ కాండం తినే సమయం పునరుత్పత్తి దశలో జరిగితే వరి యొక్క గింజలు తెల్లగా అవడం మొదలవుతాయి. దానినే తెల్ల కంకులు లేదా వైట్ ఇయర్ హెడ్ అని అంటారు. ఈ లక్షణాల వల్ల పంట దిగుబడి అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఇంకొక పక్క ఆకుముడత పురుగు నాట్లు వేసిన 40 నుంచి 60 రోజుల తర్వాత పంట మీద దాడి చేస్తాయి. అది వరి ఆకులను మడిచి లోపల నుండి పచ్చగా ఉండే భాగాన్ని తినేస్తోంది. ఫలితంగా ఆకులు పేలుగా మారి తెల్లగా కనిపిస్తాయి. అందువల్ల పంట యొక్క దిగుబడి అనేది క్రమంగా తగ్గిపోతోంది. కాబట్టి ఈ పురుగులను నియంత్రించడానికి మీరు తీసుకునే సరైన సమయం మరియు సరైన పరిష్కారం ఏంటి? దీనికి సమాధానంగానే గోద్రేజ్ అగ్రోవెట్ ప్రవేశపెట్టింది టకాయ్, పవర్డ్ బై సైక్లోపిన్ టెక్నాలజీ. టకాయ్ యొక్క మొదటి పిచికారి నాట్లు వేసిన 15 నుండి 30 రోజుల మధ్యలో, అనగా కాండం తొలుచు పురుగు యొక్క పిల్ల పురుగులు ఆకులపై ఉన్న సమయంలో చేయాలి. టకాయ్ యొక్క రెండవ పిచికారి నాట్లు వేసిన 42 నుండి 60 రోజుల తర్వాత ఆకుముడత మరియు కాండం తొలుచు పురుగు రావడం గమనించిన సమయంలో పిచికారి చేయాలి. గోద్రేజ్ యొక్క టకాయ్ వివిధ రకాల పంటలపై వివిధ రకాల గొంగలి పురుగుల మీద ప్రభావవంతంగా పనిచేస్తోంది. గోద్రేజ్ యొక్క టకాయ్ ఉన్న చోట శ్రేయస్సు ఉంటుంది.